సెకండ్ నైట్ సేమ్ టైంకి మళ్ళీ 3 సార్లు నాక్ చేసి ఎవరో వెళ్ళిపోతారు. తను ఈ పీజీలో ఎవరో ఉండిపోయారేమో అని చెప్పేసి ఆ డోర్ అయితే ఓపెన్ చేస్తారు. ఈ వీడియోలో నేను హైదరాబాద్లో జరిగిన వన్ ఆఫ్ ద గోస్ట్ ఇన్సిడెంట్ గురించి చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఈ ఇన్సిడెంట్ వచ్చేసరికి 2021లో జరిగింది. మాదాపూర్ సైడ్ ఒక గర్ల్స్ పీజీ అయితే ఉంటది. ఒక అమ్మాయి అయితే సింగిల్ రూమ్ లో ఉంటది. పైగా తను నైట్ షిఫ్ట్ చేసి వస్తుంది. ఫస్ట్ డే కరెక్ట్ గా 2:40 AM కి బాత్రూమ్ డోర్ మీద 3 సార్లు ఎవరో నాక్ చేసి వెళ్ళిపోతారు. తను ఈ పీజీలో ఎవరో ఉండిపోయారేమో అని చెప్పేసి ఆ డోర్ అయితే ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. సెకండ్ నైట్ సేమ్ టైంకి మళ్ళీ 3 సార్లు నాక్ చేసి ఎవరో వెళ్ళిపోతారు. అమ్మాయి భయపడి ఓనర్ చెప్తే ఓనర్ అయితే అక్కడ CCTV అయితే పెడతాడు. అక్కడ రికార్డ్ అయిన వీడియోలో ఎవ్వరూ ఉండరు. తను నాక్స్ చేసిన వాయిస్ మాత్రం వినబడుతుంది. ఒక స్లోగా అలిసిపోయిన బ్రీతింగ్ వినబడుతుంది. థర్డ్ నైట్ వచ్చేసరికి నాక్స్ అనేవి ఆగిపోతాయి. నాక్స్ బదులుగా ఈసారి తన డోర్ అయితే మెల్లగా ఓపెన్ చేస్తారు. ఆ అమ్మాయి భయపడి ఫోన్ కెమెరా ఆన్ చేసి వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. ఆ వీడియో రికార్డింగ్ లోని ఏ మనిషి కనబడ్డు కానీ ఒక్క వాయిస్ అయితే వినబడుతుంది. అండ్ ఆ వాయిస్ కూడా ఎలా ఉంటుంది అంటే, ఈసారి డోర్ తీయు అని. కానీ బయట కంప్లీట్గా సైలెంట్గా ఉంటుంది. అండ్ సడన్గా ఆ రూమ్ ఒక టెంపరేచర్ అనేది డ్రాప్ అయిపోతుంది. అండ్ ఆ నెక్స్ట్ డే ఆ అమ్మాయి అయితే ఆ పీజీ అనేది షిఫ్ట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఇంకొక అమ్మాయి జాయిన్ అవుతుంది. తనకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ పీజీ ఓనర్ అయితే ఆ రూమ్ని క్లోజ్ చేసేసాడు. వినడానికి చాలా టెరిఫైంగ్ ఉన్న నీకు ఎక్స్పీరియన్స్ చేసిన ఆ అమ్మాయికి ఇంకెలా ఉంటుందో ఊహించుకో. ఒక మాట చెప్పు, ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు? కామెంట్ చేయి.